నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. సెంట్రల్ యూనివర్సిటీ జాబ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. కేవలం 10th అర్హతతో మనకి లైబ్రరీ అటెండెంట్ అలాగే క్లర్క్ వంటి వివిధ రకాల పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇందులో మనకి 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ శాలరీ డీటెయిల్స్, ఇలా నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్స్ అప్డేట్స్ వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవన్నీ వచ్చేసరికి మనకి సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ అండి. సో ఇది వచ్చేసరికి అస్సాం విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కార్యాలయంలో 32 ఖాళీలుగా ఉన్న ఫైనాన్స్ ఆఫీసర్, డైరెక్టర్, అలాగే కంప్యూటర్ సెంటర్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఇంటర్నల్ అటెండెంట్ ఆఫీసర్, అలాగే డిప్యూటీ రిజిస్టర్, సెక్షన్ ఆఫీసర్ వంటి వివిధ రకాల పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జూలై 6th రిలీజ్ చేశారనమాట. అండ్ అప్లికేషన్ కూడా అప్పుడే స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 16th వరకు కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి. ముందుగా ఓవర్ వ్యూ చూసేసి నెక్స్ట్ అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తానండి. అండ్ చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. నేను వీడియోలో అంటే అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ నేను లాస్ట్ లో వేస్తున్నాను. సో ఆ నోటిఫికేషన్ లో మీకు క్లియర్ గా అప్లై లింక్ అయితే చూపిస్తున్నానండి. సో అప్లై లింక్ మీకు డైరెక్ట్ గా యూట్యూబ్ లో పెట్టడానికి అయితే ఉండదు అనమాట. సో అందుకే మీకు డైరెక్ట్ గా వీడియోలోనే చూపించేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్ లో సెర్చ్ చేసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో వీడియో ఫుల్ గా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. కొంచెం చూసి అప్లై లింక్ అంటే ఎలా అండి చెప్పండి. కొంచెం యూట్యూబ్ ఇష్యూ వల్ల మనం లింక్స్ అనేది డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్ లో కానీ ఇవ్వడం అయితే కుదరదు అనమాట. సో అందుకే నేను డైరెక్ట్ గా వీడియోలోనే నోటిఫికేషన్ లో అయితే చూపిస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న పోస్టులు అన్ని కూడా చూసి వాటికి సంబంధించిన శాలరీ అండ్ ఏ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు అనేది కూడా చూసేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫైనాన్స్ ఆఫీసర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి యూఆర్ కి ఇచ్చేసారు. అది కూడా 1 వేకెన్సీ. అండ్ నెక్స్ట్ పే లెవెల్ 14 ప్రకారం శాలరీ వచ్చేసరికి 1,44,000 నుంచి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డైరెక్టర్ అండ్ కంప్యూటర్ సెంటర్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ. లెవెల్ 14 ప్రకారం 1,44,000 నుంచి శాలరీ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి యూఆర్ కేటగిరీకి అయితే ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. అది కూడా యూఆర్ కి. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ కి వచ్చేసరికి 1 అనమాట. 1 వేకెన్సీ ఉంది యూఆర్ కేటగిరీకి. నెక్స్ట్ డిప్యూటీ రిజిస్టర్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే ఉంది. అది కూడా యూఆర్ కేటగిరీకి అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరియన్ కి వచ్చేసరికి 1 అనమాట. 1 వేకెన్సీ ఉంది ఓబీసీ కేటగిరీకి. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ కి వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. యూఆర్ కి 1 వేకెన్సీ అలాగే ఈడబ్ల్యూఎస్ కి 1 వేకెన్సీ అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కి వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో అవి కూడా మనకి ఈడబ్ల్యూఎస్ కి 1, ఓబీసీకి 1 అనమాట. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీకి వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 యూఆర్ కి 1 ఈడబ్ల్యూఎస్ కి అనమాట. నెక్స్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది ఎస్టీ కేటగిరీకి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పోస్ట్ కి వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 1 యూఆర్ కి 1 ఓబీసీ కేటగిరీకి వాళ్ళకి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 1 వచ్చేసరికి ఓబీసీకి ఒక పోస్ట్ వచ్చేసరికి ఎస్సీ కేటగిరీకి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లాబొరేటరీ అటెండెంట్కి వచ్చేసరికి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 2 వచ్చేసరికి యూఆర్ కేటగిరీస్కి అండ్ 2 వచ్చేసరికి పీడబ్ల్యూడి అండ్ ఒకటి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ అనమాట. నెక్స్ట్ పోస్ట్ చూడండి 15th పోస్ట్ లైబ్రరీ అటెండెంట్ అనమాట. ఇది వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా యూఆర్ కేటగిరీకి అనమాట. అండ్ ఫైనల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 6లో 1 యూఆర్ కేటగిరీకి అలాగే 1 వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి 3 అండ్ ఎస్సీకి 1 వేకెన్సీ అనమాట. అండ్ పక్కన ఉన్నాయి శాలరీ డీటెయిల్స్ అండి. ఇవన్నమాట పోస్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ వేకెన్సీ యొక్క డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ పోస్ట్ వైజ్ విద్యా అర్హత అయితే చూద్దామండి. ముందుగా ఓవరాల్గా చూసేయండి, తర్వాత పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూపిస్తాను. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే ఐటీఐ కూడా కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్స్ కూడా ఉండాలన్నమాట కొన్ని పోస్టులకి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. చూడండి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో మనకి ఫైనాన్స్ ఆఫీసర్లో
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి బిలో 57 అంటే 57 లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అందులో 55% మార్క్స్ అయినా ఉండాలన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ చూడండి, డైరెక్టర్ అండ్ కంప్యూటర్ సెంటర్కి వచ్చేసరికి 57 ఇయర్స్ అనమాట. 57 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ లో PhD డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినట్టుగా ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ చూసేయండి. ఇందులో కూడా సేమ్ ఏజ్ లిమిట్ 57 లోపు, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 55% మార్క్స్ తో ఉండాలన్నమాట. అలాగే దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 ఇయర్స్ బిలో అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 56 ఇయర్స్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ప్రతిదీ కూడా రౌండ్ అప్ చేస్తానండి. సో క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాతే మీరు అప్లై చేసుకోవడానికి చూడండి. అంటే ఏ పోస్ట్ కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారో లేదో అనేది క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబుల్ అవ్వకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోరనమాట. సో కంపల్సరీ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. అప్పుడు మీరు ఏ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతున్నారు, మీకు ఏ పోస్ట్ కి ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిప్యూటీ రిజిస్టర్ కి వచ్చేసరికి 50 ఇయర్స్ అనమాట. అంటే 50 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అట్లీస్ట్ 55% మార్క్స్ అయినా వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుందండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ అని అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి 35 ఇయర్స్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ కూడా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ చూడండి, అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 32 ఇయర్స్ అనమాట. ఇది డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ లాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి 32 ఇయర్స్. బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ సైన్స్ అనమాట. సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. విత్ మినిమం 2 ఇయర్స్ వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ 12th పోస్ట్ చూడండి, ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 28 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి HSLC పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే దాంతోపాటు ITS సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ వర్క్ మ్యాన్ అని ప్రింట్తో మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఆ సర్టిఫికేట్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 32 ఇయర్స్ అండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి లాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి 32 ఇయర్స్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీ అటెండెంట్కి వచ్చేసరికి 32 ఇయర్స్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే సైన్స్లో సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అంటే లైబ్రరీ సైన్స్లో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అంటే యూనివర్సిటీ లేదా కాలేజ్లో మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 ఇయర్స్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ITI కూడా పాస్ అయి ఉండాలన్నమాట. ఇలా ఓవరాల్ గా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఆగస్ట్ 16th నాటికి 18 to 35 ఇయర్స్ అంటే సో కొన్ని కేటగిరీస్ కి మనకి 40-50 వరకు కూడా ఇచ్చారనమాట. అంటే వయో సడలింపు ప్రకారం, అంటే ప్రభుత్వం వయో సడలింపు ప్రకారం SC STలకి అయితే +5 ఇయర్స్, అలాగే OBC వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే PWD కేటగిరీస్ వాళ్ళకి అయితే +10 ఇయర్స్. ఇంకా బేసిక్ పే చూసుకుంటే 18,000 నుంచి 2,18,200 వరకు కూడా ఉంటుంది అనమాట ఓవరాల్ గా. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దామండి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష అలాగే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుందండి. ఇంక ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా, జూలై 18th నుంచి అయితే స్టార్టింగ్ అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 18th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అధికారిక వెబ్సైట్ ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో అది వచ్చేసరికి మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనమాట. అంటే మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, ఇలా ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చేసేయాలన్నమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. అంటే మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇలా క్లియర్గా అన్నీ కూడా ఉంటాయి. అన్నీ కూడా మీరు మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత
అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి, అంటే ఇక్కడ కొన్ని కేటగిరీస్కి మాత్రమే ఇచ్చారు, రౌండప్ చేస్తున్నాను చూడండి. సో 1000 రూపీస్ అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఉమెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని, ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను రౌండప్ చేస్తున్నాను క్లియర్గా చూడండి. యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్గా ఫిల్అప్ చేసేసి, అడిగిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి, ఇంకా ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేయడమే. సో ఇంతే అనమాట. నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదేనండి. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో అలాగే మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. అవన్నీ కూడా క్లియర్గా చూసుకొని అప్పుడే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.